ఆయన మానవుడు. నువ్వు నేను ఎదుర్కొన్న ప్రతి శ్రమ ఆయన ఎదుర్కొన్నాడు. ఆయన దేవుడు. నీ గురించి నా గురించి పూర్తిగా తెలుసు ఆయనకి. ఆయన రక్షకుడు. నీ పాపాన్ని తన మీద వేసుకొని నీ శ్రమను తాను అనుభవించి మెస్సీగా, రక్షకుడిగా, విమోచకుడిగా నీకు పరిచయం చేసుకుంటున్నాడు. ఆ అమ్మాయి స్వీకరించింది, గతంపై విజయాన్ని సాధించింది. ఈరోజు నువ్వు యేసయ్యని నా హృదయంలోకి రాయ్యా, నాకు తృప్తినివ్వు, నాకు నూతన జీవితం ఇవ్వు ప్రభా, రండి అడుగుతావా ఈ రాత్రి? మై ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఈ రాత్రి నాకు ఆ యేసయ్య కావాలి, నువ్వు క్రైస్తవుడువా, హిందువా, ముస్లిమా, నాస్తికుడు, నాకు అనవసరం. పరిష్కారం, మానవులందరికీ ఉన్న సమస్య ఒకటే అయితే పరిష్కారం కూడా ఒకటే. ఇది మతాతీతమైనటువంటి పరిష్కారం. ఒక మతానికి చెందింది కాదు, ఒక జాతికి చెందింది కాదు, ఒక కులానికి చెందింది కాదు, మనిషికి చెందింది. నువ్వు మనిషివైతే నీకు పరిష్కారం యేసయ్య ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. యేసయ్య నా హృదయంలోకి రాని అడుగుతావా? ఇట్స్ యువర్ చాయిస్, నీ ఇష్టం. ఎత్తుక్కుంటూ ఈ రాత్రి ఆయన నీకు వర్తమానం ఇస్తున్నాడు. నా జీవితంలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఉంది, ఇది నాకు పరిష్కారం అని అంగీకరించడానికి ఇష్టపడితే, యేసయ్య నా హృదయంలోకి రండి అని మాట చెప్పండి. మీ చెయ్యెత్తి చూపించండి, మీ గురించి కూడా నేను ప్రార్థన చేస్తాను. యేసయ్య నా హృదయంలోకి రండి అని మీరు చెప్పండి, మీ చెయ్యెత్తి చూపించండి, మీ గురించి నేను కూడా ప్రార్థన చేస్తాను. చేతులెత్తిన వర్తించండి. మా దేవ, మా ప్రభా, ఈ రాత్రి ఎంతమంది అయితే చేతులు చూపించారు, ఆ చేతులు మీరు చూశారని నేను నమ్ముచున్నాను ప్రభా. వారి జీవితాన్ని ఈ రాత్రి మీరు మార్చడానికి ఇష్టపడుతున్నారు. వారు ఆహ్వానిస్తుండగా వారి హృదయంలో మీరుండండి ప్రభా. మరి కొంతమంది ఇంకా మొండిగా ఆలోచిస్తున్నారు, వారితో కూడా మీరు మాట్లాడండి. చాలా కాలం తర్వాత దొమ్మారు, ఈ 2 దినాల వర్తమానం అందించడానికి తీసుకొచ్చారు, ఈ అవకాశం ఇచ్చారు. మీకు వందనాలు. రవి గారి పరిచయాన్ని మీరు దీవించండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. యేసు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి.